హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం ఎంజైమ్ ఇండక్షన్ మరియు ఎంజైమ్ ఇన్హిబిషన్ గురించి డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ మెటబాలిక్ ఎంజైమ్ ఇండక్షన్, మెటబాలిక్ ఎంజైమ్ ఇన్హిబిషన్. సో ఏదైతే మనం తీసుకునే ఫార్మాస్యూటికల్ డ్రగ్స్లో సమ్ ఆఫ్ ద డ్రగ్స్ మనం చూసుకుంటే కనుక అవి లివర్లో రీచ్ అయిన తర్వాత కొన్ని డ్రగ్స్ వచ్చేసి లివర్లో మెటబాలిక్ ఎంజైమ్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి, కొన్ని డ్రగ్స్ వచ్చేసి లివర్లో మెటబాలిక్ ఎంజైమ్స్ని తగ్గిస్తున్నాయి. So increasing liver metabolic enzymes is known as enzyme induction. Increasing or inducing or increased synthesis of liver enzymes, that is metabolic enzymes, is known as enzyme induction. The examples of enzyme induction, the examples of drugs may increase or induce synthesis of liver metabolic enzymes are like rifampicin, carbamazepine, phenobarbital, graziofulvin, etc. And you can find more in the other textbooks. And when coming to enzyme induction, so here some of the list of the drugs, when they reaching the liver, they decreasing or inhibiting the enzyme levels, liver metabolic enzyme levels. So many more examples like chloramphenicol, cimetidine, ketoconazole, etc. like these drugs, they inhibit the liver metabolic enzymes. So what happened? So what is the consequence of this enzyme induction, enzyme inhibition? అంటే ఇప్పుడు ఫినోబార్బిటాల్ ఉంది, ఫినోబార్బిటాల్తో పాటు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తీసుకున్నారనుకోండి. సో ఫినోబార్బిటాల్ సెడేటివ్ హిప్నోటిక్, ఓకే, బట్ ఫినోబార్బిటాల్ ఈజ్ ఏ ఎంజైమ్ ఇండ్యూసర్. ఒకవేళ ఫినోబార్బిటాల్తో పాటు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ కలిపి తీసుకుంటే ఏమవుతుంది? ఫినోబార్బిటాల్ అనేది ఎంజైమ్ ఇండ్యూసర్ కాబట్టి అది ఎంజైమ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ పెరిగిన ఎంజైమ్స్ ఏం చేస్తాయి? ఫినోబార్బిటాల్తో ఉన్న ఓరల్ కాంట్రాసెప్టివ్ని తొందరగా మెటబలైజ్ చేసి బయటికి పంపిస్తాయి. సో ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఎందుకు తీసుకుంటారు? సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడానికి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? సో ఫినోబార్బిటాల్తో పాటు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తీసుకోవడం వల్ల ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తొందరగా మెటబలైజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నాయి, అంటే వాటి యొక్క యాక్షన్ సరిగ్గా చూపించకుండానే బయటికి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయాలి రాకుండా, కానీ ఇక్కడ డ్రగ్స్ తొందరగా మెటబలైజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది? దానివల్ల అది యాక్షన్ చూపించకుండానే బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, అంటే రాకుండా ఉండాల్సిన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి అంటే ఎంజైమ్ ఇండక్షన్స్, ఎంజైమ్ ఇండ్యూసర్తో పాటు వేరే డ్రగ్స్ కలిపి తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. సో ఎంజైమ్ ఇన్హిబిషన్ కూడా అంతే. ఇప్పుడు ఎంజైమ్ ఇన్హిబిటర్స్తో పాటు వేరే డ్రగ్స్ కాంబినేషన్గా తీసుకుంటే ఏమవుతుంది? ఈ డ్రగ్ ఎంజైమ్ లెవెల్స్ని తగ్గిస్తుంది కాబట్టి దీంతో పాటు తీసుకున్న డ్రగ్ యొక్క మెటబాలిజం జరగదు. ఇప్పుడు ఆ డ్రగ్ మెటబాలిజం సరిగ్గా జరగకపోతే ఏమవుతుంది? అది ఎక్కువసేపు బాడీలోనే ఉండి టాక్సిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ఎంజైమ్ ఇండక్షన్ ఇన్హిబిషన్. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్.